నరేష్ గారు నరేష్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్ మళ్ళీ వస్తాను. చరణ్ కౌశిక్ గారు చరణ్ గారు చూసాం కదా నిన్న జరిగిన పరిణామాలు ఏంటి. ఈరోజు హరీష్ రావు గారు నిన్న చూశారు, ప్రివిలేజ్ కూడా ఇచ్చారు, కనీసం తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నారు. తప్పుడు అంటే ఏదో ఒకరేమో 7 లక్షల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి 7,10,000 ఈ రకమైన ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. దానిపైన హరీష్ రావు చెప్పారు. వాస్తవాలంటే ప్రభుత్వం దగ్గర కరెక్ట్ లెక్కలు లేక ఈ రకంగా చెప్తున్నారు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనే విధంగా నిన్న హరీష్ రావు గారు మాట్లాడారు. ఏం చెప్తారు ఈ అప్పులకు సంబంధించి, గత ప్రభుత్వ అప్పులు, మీ అప్పులు? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి శ్వేతపత్రం ఆల్రెడీ రిలీజ్ చేసింది. గతంలోనే శ్వేతపత్రం రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వము. పోయిన అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులే ఉన్నాయి, విద్యుత్ సంస్థల అప్పులే ఉన్నాయి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ఎన్ని అప్పులు ఉన్నాయి, అదేవిధంగా గ్యారెంటీడ్ అప్పులు ఎన్ని ఉన్నాయి, కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పులు ఏమున్నాయి. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 52,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు తీసుకొచ్చారు. అందులో కూడా 12,000 కోట్ల రూపాయలు అసలుకు సంబంధించినటువంటి బాకీలు కూర్చున్న తీర్పిన సందర్భం కాబట్టి అనవసరంగా ఏంటంటే ప్రతి దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతిపక్ష నాయకుడేమో అసెంబ్లీకి రాకుండా బిఎస్సి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏం జరుగుతా ఉంది, పోయినసారి ఏం జరిగింది, పోయినసారి అప్పుడు ఏం చేసిరు. అవును, మీరు సరిగ్గా కాదండి చరణ్ గారు, ఇప్పుడు మీరు సరిగ్గా అసెంబ్లీ నడిపించండి, ఖచ్చితంగా వస్తారు మా ప్రతిపక్ష నాయకుడు అంటున్నారు. మీరు కనీసం విపక్షాలను మాట్లాడించే అవకాశం ఇవ్వరు అంటారు. నడుస్తలేదా? ఇప్పుడు నడుస్తలేదా అంటే మీరు నడిపిస్తేనే నడుస్తుందా? మీరు అసలు అసెంబ్లీ నడవనీయలేదు, ఆనాడు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తుంటే బిజినెస్ అడ్వైజర్ కమిటీలో ఏకంగా స్పీకర్ గారు ఎమ్మటే తక్షణమే ప్రకటించాలా, ఎన్ని రోజులు నిర్వహిస్తారా? మీరు అప్పుడు ఎందుకు ప్రకటించలే? మరి అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్పీకర్ గా ఉన్నారు. స్పీకర్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగిందేంటి? ప్రతిపక్షాల నుంచి ఏమేమి సమస్యలు ఎన్ని రోజులు కావాలని చెప్పి మీరు కోరుకుంటారని చెప్పేసి వారి నుంచి ఒక కాగితం తీసుకున్న తర్వాత, అధికార పక్షం నుంచి ఒక కాగితం అక్కడ తీసుకున్న తర్వాత స్పీకర్ గారు వారి నిర్ణయాన్ని ప్రకటించేది. ఇప్పుడు ఏమంటున్నారు, హరీష్ రావు గారు ఇమ్మీడియట్ తక్షణమే అది ప్రకటించాలంట, అక్కడనే ప్రకటించాలి. మరి ఎన్ని రోజులు చేస్తారో చెప్పండి అని చెప్పేసి స్పీకర్ గారు మీరు ఒత్తిడి చేస్తే, అంటే మీరు చేసినప్పుడే మీరు చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేసింది తప్ప అవుతుందా? ఆనాడు మీరు పెట్టిన రూల్స్ ఇప్పుడు కాంగ్రెస్. నాకు ఒక విషయం అర్థం కాదు, చరణ్ గారు నిన్న హరీష్ రావు గారు ప్రివిలేజ్ ఇచ్చారు, కనీసం అది ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా చూడకుండా ఎందుకు అట్లా అంటే నేనేమంటున్నా, ఇవన్నీ అబాస్పాలయ్యే అవకాశం కదా. ఇప్పుడు సభ్యులు కాదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు రికార్డు స్థాయిలో 17 గంటలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. పోయినసారే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రతిపక్షాలు గౌరవిస్తున్నాం. మీరు ప్రతిపక్షాలు గౌరవించడం ఆనాడు మాట్లాడితే ఇట్లా మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పు చేసి పప్పు కూడుతున్నట్టు అదే లగచాలు అంటారు కదా. మేము కూడా అంటున్నాం, 2014 నుంచి ఏటిగడ్డ, కిష్టాపూర్, మల్లన్న సాగర్ లో జరిగినట్టు ఇష్యూల గురించి కావచ్చు, అదేవిధంగా నేరెళ్ళ దళితుల మీద 3rd డిగ్రీ కాంచి మొదలు పెట్టి ఇక్కడ ఖమ్మంలో గిరిజన బేడీల వరకు, ఇక్కడ మరియమ్మ లాకప్ డెత్ కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు లగచర్ల వరకు మొత్తం అన్నిటి మీద చర్చ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినట్టు లగచర్ల ఇష్యూ మీద మాత్రం డిస్కస్ చేస్తారట. 14 నుంచి మాత్రం 24-28 వరకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అవన్నీ డిస్కషన్ జరుగుతాడు. ఏమైనా అర్థం ఉందా? అంటే ప్రతి దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వారు చేసింది కరెక్ట్, వేరే వాళ్ళు చేసింది తప్పని చెప్పే ప్రయత్నాన్ని ఖచ్చితంగా విరమించుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉండాలి కాంగ్రెస్. మీరు 7 లక్షల కోట్ల అప్పులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం అనేది ఆరోపణలపైన హరీష్ రావు గారు అదే అంటున్నారు కదా. చర్చకు సిద్ధము, ఎవరైనా అప్పులు చేశారు లెక్కలు లేకపోతే వీళ్ళ దగ్గర ఉంటాయా? అంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు లేకపోతే మీ గతంలో రాష్ట్ర ప్రభుత్వంలో మీ దగ్గర ఆధారాలు పెట్టుకుని ప్రతిపక్షాలకు ఇవ్వలేదు. ఇక్కడ అది శ్వేతపత్రం రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా బుక్లే ఇచ్చింది కదా, ఇంకా కొత్తగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా బుక్లో ఇచ్చింది. ఆర్బీఐ రిపోర్ట్ ఏదో ఆర్బీఐ ఎన్ని రోజులకు ఒకసారి రిపోర్ట్ ఇస్తుంది. గతంలో మీరు ఆర్బీఐ రిపోర్ట్ చూడలేదా? గతంలో ఏం జరిగింది తెలియదు అందరికి. ఇవన్నీ ఏంటంటే ప్రతిపక్షాలు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తాం. మేము 160 అంశాలు నెరవేర్చాం. మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ జాబ్లు ఎన్ని నింపారు? అసలు ఇలా కాదండి చరణ్ గారు, 1,27,000 కోట్లు అప్పు తెచ్చామంటున్నారు. అసలు అప్పు తెచ్చి ఏం చేశారనేది ప్రశ్నిస్తున్నారు. అప్పు తెచ్చారు, 52,000 కోట్ల రూపాయలు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత 1,20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఎందుకు సభను తప్పుదారి పట్టిస్తుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి రాతాంతం చేసే ప్రయత్నమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టం. అదే కాకుండా మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసారు, ఎంత రుణమాఫీ చేసారు? మేము సంవత్సరాల కాలంలో ఎంత రుణమాఫీ చేసినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది చెప్పడానికి. అదే కాకుండా మీ ఆయనలో ఒరి విషయంలో తరుగు ఏ విధంగా 7 నుంచి 10 కిలోలు తీసేవాళ్ళు, మాకు తరగనే ప్రసక్తి లేదు, బోనస్ ఇస్తా ఉన్నాం మేము. అదే కాక మీ గతంలో 45 రోజుల పైసలు ఇస్తే మేము 3 రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నాం. మీరు గతంలో కాళేశ్వరం ద్వారా
ఒరిస్సాకు పెరిగి దేశంలో అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఒరి దిగుబడి ఉందని చెప్పి తెలంగాణ సమాజానికి కూడా మీరు తప్పుదారి పట్టించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పని చేయకుండా కూడా మేడిగడ్డ అన్నారు సుందర పని చేయకుండా మరి తెలంగాణ ఎట్లా ధాన్యాగారమైంది? రుణమాఫీ గురించి మాట్లాడారు. మళ్ళీ నిన్న కేటీఆర్ కూడా నిన్ననే మాట్లాడారండి. రుణమాఫీ నిజంగా పూర్తిగా తీస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, దానికి కట్టుబడి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. మీరు నిజంగా రుణమాఫీ మొత్తం చేశానంటే మేము మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రుణమాఫీ చేసినాం. ఒకసారి మా మేనిఫెస్టో చూసుకోండి. మేము మేనిఫెస్టోలో ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రుణమాఫీ చేసినాం. 9,000 కోట్ల రూపాయలు ఎగ్గొచ్చిన మీరు మాట్లాడితే ఎట్లా? వడ్డీ మాత్రమే మాఫీ చేసిన మీరు మాట్లాడితే ఎట్లా? వడ్డీ మాత్రమే మాఫీ చేసి 9,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ ఎగ్గొట్టి విద్యార్థులకు 5,500 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వకుండా 10 సంవత్సరాల కాలం వాళ్ళు మోసం చేసి మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి 4,500 కోట్ల రూపాయలు వారిని మోసం చేసి యాదవులు 2వ విడత 1,200 కోట్ల రూపాయలు కట్టించుకొని గొర్రెలు లేకుండా వారిని మోసం చేసి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి 1,00,000 మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వారిని మోసం చేసి 14 లక్షలు పోడు భూములు పంచుతానని చెప్పేసి ఏదో తాత్కాలిక ప్రారంభించి వారిని మోసం చేసి దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పేసి వారిని మోసం చేసి దళిత ముఖ్యమంత్రి చేయకుండా దళిత ఉప ముఖ్యమంత్రి కారణంగా తొలగించి మీరు మాట్లాడితే ఎట్లా? మేము అన్నిటిపై చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ 3,000 కోట్ల రూపాయలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయించింది. మేము వచ్చిన స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసాం. వీరనారి సాగలైన పేరు మీద యూనివర్సిటీ. మీరు 6 గ్యారెంటీలు ఏమైతున్నాయి? ఒకటి చరణ్ గారు, మీరు 6 గ్యారెంటీలు ఏదో దానికి చట్టబద్ధత కల్పించండి. మీరు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని అడుగుతున్నారండి. వాళ్ళు చెప్పింది మాకు నేనేమంటున్నా, మీరు చెప్తే మేము వింటామా? వాళ్ళు ఎవరైనా సమాజం తెలంగాణ సమాజం చెప్తే మాటలు ఇటు రావాలేమన్నా? మీరే కదా చెప్పింది 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తామని చెప్పి. ప్రతిపక్ష పార్టీ విన్నప్పుడు అధికార పార్టీ కాదు, అసెంబ్లీ రండి. చరణ్ గారు, ఒకటి 6 గ్యారెంటీలు అమలు చేస్తాం 100 రోజులు అని చెప్పింది మీరే కదా. మీరు చెప్పినందుకు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు 2-3 ఏళ్ళ చేస్తామంటే అడిగేవాళ్ళు కాదు కదా సార్. దయచేసి మేమేం చెప్పిన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ప్రజలు మీరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా 12 రోజులు మేము ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చే పరిస్థితి ఉన్నది. చాయ్ బిస్కెట్ల కూడా రాష్ట్రంలో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే